నెక్స్ట్. నమస్కారం సార్, నా పేరు నందు నాయక్, తెలుగు పాపులర్ టీవీ సార్. ముందుగా మీకు పద్మశ్రీ వచ్చినందుకు శుభాకాంక్షలు. ఎస్సీ వర్గీకరణ జరిగితే మీకు ఏంటి లాభం, అసలు లాభం ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగకపోతే మేము ఏం నష్టపోతున్నామో, వర్గీకరణ జరిగితే ఆ నష్టం మాకు జరగదు. ఎగ్జాంపుల్, 15% రిజర్వేషన్లు ఉన్నాయి అనుకుందాం. 15% రిజర్వేషన్లో కమిషన్ నివేదిక ప్రకారంగా ఇప్పటికీ 12% విద్యా ప్రధాన ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాలు 12% ఒక మాల వర్గానికి పోతున్నదని లెక్కున్నది. మేము మాదిగలు తెలంగాణ జనాభాలో, ఉమ్మడి జనాభాలో 60% పైగా 70% ఉంటారు. ఇంకా 57 కులాలు జనాభాలో ప్రతి సింగిల్ కులం లక్షలు ఉండకపోయినా 57 కులాల జనాభా కలిసి కూడా కొంత పర్సెంటేజ్ 1-2% ఉంటుంది అనుకుందాం. ఇప్పుడు మాకు 10 రావాలి, మా జనాభా పరంగా మాకు 10 రావాలి, మా 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 మిగతా కులాలకు ఒక 1-2 రావాలి అనుకుందాం. మరి మా 12 ఎటుపోయినాయి? మాలలు పోయినాయి. ఇప్పుడు వర్గీకరణ జరిగింది అనుకోండి, మాదిగల వాట మాదిగలకు వస్తుంది, మిగతా 57 కులాల వాట 57 కులాలకు వస్తుంది, మాలలకు 4% వచ్చింది అనుకో 4% వస్తుంది. అంటే 4% పొందిన వాళ్ళు ఇప్పటికి 12% పొందుతున్నారు. వాళ్ళకి రావాల్సింది ఎంత? 4%. పొందుతున్నది ఎంత? 12%. మేము ఇప్పుడు మాకు వస్తున్నది ఎంత? అందరికి కలిపి 4% వచ్చింది అనుకో. మరి ఇప్పుడు వర్గీకరణ జరిగితే మాకు 12% వస్తుంది. అంటే వర్గీకరణ లేకపోతే నష్టపోయిన చరిత్ర ఉన్నది. వర్గీకరణ జరగడం వల్ల మాకు న్యాయం జరుగుతుంది అనేది రికార్డు కూడా ఉన్నది కాబట్టి వర్గీకరణ కోరుతున్నాం. నమస్తే అన్న, మనతోలి వెలుగు అక్షిత్ రెడ్డి. ఒకటన్న, ఇక్కడ వాళ్ళు 57 కులాలు ఉన్నాయా, వాళ్ళు ఒకటే అడుగుతున్నారు. సరే అన్న, ఈతోటి మీరు అన్నట్టు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తే మీకు న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మేము ఏదైతే ఇప్పటి వరకు మీకంటే మాదిగల కంటే మేము ఎక్కువ నష్టపోయి ఉన్నాం, మాకు ఒక 2% ఒకవేళ రిజర్వేషన్ అమలైతే మాకు ఒక 2% ఎక్స్ట్రా ఇవ్వాలి, ఒక మానవీయ కోణంలో ఆలోచించాలని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సామాజిక న్యాయం దృష్టిలో చూసుకుంటే జనాభా ప్రాతిపదికన అది సాధ్యపడదు, మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు అంటారు. మీరు దీనిపైన మీరేమంటారు? నీకు నాకు ఎవరికైనా ఆశయాలు ఉండాలి కానీ అత్యాశ వద్దు. నంబర్ 1 ఆశయాలు ఉండాలి, అత్యాశలు వద్దు. నువ్వు 1% ఉండి 0.5% నష్టపోయినావు, నువ్వు 2% ఉంటే 1% నష్టపోయినావు. 57 కులాలు మొత్తం జనాభాలో 2% అనుకో, నువ్వు ఒక 1% నష్టపోయినావు. నువ్వు నష్టపోయింది ఎంత? 1%. మేము 10% ఉండి మేము 6% నష్టపోయినాం. మేము పొందింది 4%, మేము నష్టపోయింది ఎంత? 6%. ఓకే, ఇప్పుడు అదనంగా మీకు న్యాయం జరగాలంటే నష్టం జరిగిన వాళ్ళ నుంచి తీసేయాలా, అందరి అవకాశాలు దోసుకున్న వాళ్ళని తీసేయాలా? నువ్వు చెప్పు. నష్టపోయిన వర్గాల్లో అతిపెద్ద జనాభా గల మాదిగలు 10% పొందాల్సిన వాళ్ళు 4% పొందుకుంటూ వచ్చారు లెక్కల ప్రకారంగా. మేము లబ్ధి పొందిన వాళ్ళం ఉన్నామా, నష్టపోయిన వాళ్ళం ఉన్నామా? నువ్వు 2% అయితే నువ్వు 1% నష్టపోయినావు. ఓకే, నేను 10% ఉంటే నేను 5% నష్టపోయినా. ఇప్పుడు నీది నాది దోసుకున్నది ఎవరు? నువ్వు 2% ఉంటే నువ్వు 1% పొందినావు, ఇంకో 1% నీకు రావాలి అనుకుందాం. నీకు రావాల్సిన 1% దోసుకున్నది ఎవరు? మాదిగలు దోసుకున్నారా? మాదిగలు దోసుకుంటే వీడు 10% ఉన్నాడు, 11% రావాలి వీడికి. 10% ఉన్న మాదిగలకు 11% వస్తే మాలలు దోసుకున్నట్టు కాదు, వెనుకబడ్డ 57 కులాలదే దోసుకున్నట్టు అవుతుంది. ఓకే, ఎవరైతే జనాభా కంటే మించి పొందినరో ఆ పొందిన నుంచి తగ్గించాలి. అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఎవరి జనాభా పరంగా వాళ్ళు రిజర్వేషన్ పంచుకోవాలి, కానీ ఇంతకాలం అదనంగా పొందిన వాళ్ళ నుంచి మాత్రమే అన్యాయం జరిగిన వరకు తీయాలని అన్నాడు. ఓకే, ఇప్పుడు 4% ఉన్న మాలలు 10% తీసుకున్నారు అనుకో, 6% అదనంగా పొందినారు కదా వాళ్ళు. మరి ఇప్పుడు మా ఉపకులాల మా దళిత కులాలు అనబడుతున్న వాళ్ళు మాదిగల కంటే ఎక్కువ నష్టపోయినట్టుండ్రు కదా. ఓకే, అరే నష్టపోయిన వాళ్ళకు కారణం మాదిగలు జనాభా కంటే మించి పొందితే మాదిగల వాళ్ళు కూడా నష్టపోయినట్టు. జనాభా కంటే మించి పొందినరా? జనాభా కంటే మించి పొందితే వర్గీకరణ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఎందుకు తీస్తుంది? 30 ఏళ్ళు ఎందుకు నిలబడుతుంది? అర్థమైంది బ్రదర్? మేము మీలాగా నష్టపోయిన వర్గంలో ఉన్నామా, లేదా మిమ్మల్ని దోసుకున్న వర్గంగా కనిపిస్తున్నామా? ఆశలు ఉండాలి, అత్యాశలు వద్దు.
ఒకవేళ తీసి ఇవ్వాలనుకుంటే, అదనంగా తీసి ఇవ్వాలనుకుంటే ఎవరి నుండి తీసేయాలి? నిన్నటి వరకు లబ్ధి పొందులోంచి తీసేయాలి. వాళ్ళ జనాభా కంటే మించి ఎవరైతే పొందినరో వాళ్ళ నుంచి తీసేయాలి. అది అడగాలి. మాదిగలు నష్టపోవడానికి కారణం, 57 కులాలు నష్టపోవడానికి కారణం ఎవరు తీసుకున్న విషయం చరిత్రలు ఉన్నప్పుడు వాళ్ళ నుంచి తీసేయాలి కదా. మాదిగల నుంచి తీసేస్తే మేము ఎందుకు ఒప్పుకుంటాం? మా 57 కులాలకు న్యాయం జరగాలి. మా 57 కులాల అవకాశాలు మేము దోసుకుంటే మేము వాళ్ళ వైపు మేము ఆలోచించాలి కదా. వాళ్ళు అది ఆలోచించట్లేదు. మాదిగల్ని దోషులకు కూడా కడుతుండ్రు. అది తప్పో. ఇద్దరు దోషులు కాదు. ఆశలు ఉండాలి, అత్యాశలు వద్దు. మళ్ళీ చెప్తున్నా నేను, ఆశలు ఉండాలి, ఆశయాలు ఉండాలి, అత్యాశలు వద్దు. నువ్వు ఎవరిని దోషుగా నిలబెట్టదలుచుకున్నారు? 57 కులాలు ఐక్యం చేసే వాళ్ళు మాదిగల్ని దోషులకు నిలబెడతారా? మాదిగల్ని దోషులకు నిలబెడితే వర్గీకరణ ఉద్యమం ఎవరు చేసిండ్రు? 57 కులాలు ఎంతమంది జైలుకి వెళ్ళిండ్రు? ఎంతమంది దెబ్బలు తిన్నారు? ఎంతమంది చచ్చిపోయినరు? చెప్పండి. మేము 10% ఉన్న వాళ్ళము 5% పొందగలిగినాం. నష్టపోయింది 5%. మాలలు దోసుకున్నారు. నువ్వు 2% ఉంటే 1% నువ్వు పొందినవు. ఇప్పుడు 57 కులాల్లో మా కడియం షేర్ ఉన్నాడు, ఎమ్మెల్యే కాల, వాళ్ళ బిడ్డ ఎంపీ కాల. ఉమ్మడి వరంగల్ జిల్లా నా సొంత జిల్లా. 100% 80% మాదిగలు ఉన్న జిల్లా. ఆడొక మాల ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక మా బైండ్ల ఎంపీ ఉన్నది, మా బైండ్ల ఎమ్మెల్యే ఉన్నాడు. మాదిగలు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఎవరు దోచుకున్నట్టు? దోషగా నిలబెట్టాల్సింది ఒకరినైతే ఇద్దరిని దోషులను నిలబెట్టే పరిస్థితి వస్తే మేమెందుకు మౌనం ఉంటామండి? మాకంటే వెనకబడ్డ వాళ్ళకు ఇప్పుడు బుడగ జంగాల సంఘాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? ఎంఆర్పిఎస్ కాదా? డక్కలోల సంఘం ఏర్పాటు చేసింది ఎవరు? ఎంఆర్పిఎస్ కాదా? చిందోల సంఘం ఏర్పాటు చేసింది ఎంఆర్పిఎస్ కాదా? బైండోల సంఘం ఏర్పాటు చేస్తే ఎంఆర్పిఎస్ కాదా? ఒక మాదిగలే చైతన్యం కావద్దు, అందరు చైతన్యం కావాలని అందరికంటే ముందు ఎంఆర్పిఎస్ అన్ని సంఘాలు ఏర్పాటు చేసింది. మాదిగలతో పాటు మాదిగల కంటే వెనుకబడ్డాన్ని చెప్పబడుతున్న కులాలకు న్యాయం జరగాలని కోరుకున్నది. న్యాయం జరగాల్సింది వేరు, అత్యాశ వేరు. ఒకవేళ మాకు ఎక్కువ నష్టం వచ్చిందని ఎవరన్నా అనుకుంటే మీది దోసుకున్న వాళ్ళ నుంచే తీసుకోవాలి. మీకు ఎక్కువ నష్టం వచ్చిందని ఎవరన్నా అనుకుంటే, మాకు నష్టం వచ్చింది మాలలే, మేము మాలలది ఇప్పుడు దోసుకోవాలనుకోవట్లేదు. వాళ్ళ వాట వాళ్ళకి పోతే చాలు. 50 ఏళ్ళు తిన్నారు. 50 ఏళ్ళు తిన్న దానికి మేము దాన్ని మళ్ళీ మీకు ఎక్కువ శాతం తిన్నారు కాబట్టి మీకు రిజర్వేషన్లు వద్దని అంటలేం కదా. కాబట్టి దోషగా నిలబెట్టాల్సింది దోసుకున్న వాళ్ళని, కానీ ఇద్దరిని దోషులు నిలబెడితే ఎంఆర్పిఎస్ ఎందుకు? మరిగా ఎంఆర్పిఎస్ ఎందుకు జాతిని మేలు కోల్పోయింది? ఎంఆర్పిఎస్ ఎందుకు ఇన్ని సంఘాలు పెట్టించింది? మాదిగల వాట మాదిగలకు రావాలని, ఎవరి కులం వాట వాళ్ళకు పోవాలని. అయితే 57 కులాల జనాభా ప్రతి కులానికి ఒక 1% వస్తుందా? రాదు. కానీ కొన్ని కులాలు కలిస్తే 1%, 2% వస్తుంది అనుకుంటే జనాభా రీత్యా ఎవరికైనా అవకాశాలు ఉండాలి. ఈ దేశంలో అంబేద్కర్ సాధించింది జనాభా పరంగా రిజర్వేషన్లా, జనాభాకు మించిన రిజర్వేషన్లా. ఇక్కడ 15% ఉన్నది. తెలంగాణలో 15% ఎందుకు ఉండాలి? 20% ఉండవచ్చు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో 20% ఉన్నది. పోనీ గోవాలో 2% ఉన్నది. అక్కడ 2% ఎందుకు ఉండాలి? 15% ఉండవచ్చు కదా. ఏ స్టేట్లో షెడ్యూల్ కులాల జనాభా ఎంత ఉంటుందో గంతే రిజర్వేషన్లు. అంటే రిజర్వేషన్ల పునాదే జనాభా పరంగా అయినప్పుడు పంచుకోవడం ఎట్లా పంచుకోవాలా? జనాభా పరంగా పంచుకోవాలి. ఒకవేళ 50 ఏళ్ళు మేము నష్టపోయినాం అనుకోండి, మీ నష్టం భర్తీ చేయాలంటే ఎక్కడి నుండి తీయాలా? ఎక్కడి నుండి తీయాలి? జనాభా కంటే మించి ఇన్నేళ్ళు ఎవరు పొందినరో గాబా నుంచి తీసేయాలి. దానికి సిద్ధపడితే మనం మాట్లాడుకుందాం. అప్పటికి మాలలకు రిజర్వేషన్లే లేకుండా పోతాయి.